హాయ్ ఎవ్రీవన్. టుడే ఆల్ ఇండెక్సెస్ ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి ఎక్సెప్ట్ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్. పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ రీసెంట్ లోస్ నుంచి ఆల్మోస్ట్ 11% 1 month లో పెరిగింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో హెవీలీ ప్రాఫిట్ బుకింగ్ కూడా రాలేదు. ఓన్లీ 0.4% కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ అన్ని ఇండెక్సెస్ నియర్ 200 EMA దగ్గర ట్రేడ్ అవుతున్నాయి మరియు అలాగే సపోర్ట్ పాయింట్స్ దగ్గర నుంచి మార్కెట్ అప్సైడ్ మొమెంటం చూపించింది. సెన్సెక్స్ చార్ట్ ని అబ్జర్వ్ చేస్తే 200 EMA దగ్గర సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఈ రోజు 0.9% పెరిగింది. రీసెంట్ గా సేమ్ లెవెల్ నుంచి 4% పెరిగి అదే లెవెల్ కి వచ్చి రీట్రేస్ అయింది. మళ్ళీ 3 to 4% పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు లోస్ ని బ్రేక్ చేయనంత వరకు. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ అనౌన్స్మెంట్ తర్వాత పాజిటివ్ గా అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ఇక్కడ స్మాల్ ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఇది బ్రేక్ అయితే అప్వర్డ్ మూవ్మెంట్ కనబడుతుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 200 EMA దగ్గర సపోర్ట్ తీసుకొని 0.9% గెయిన్ ఇచ్చింది ఈ రోజు సెషన్ లో. ఈ రోజు లో బ్రేక్ అయి అవనంత వరకు అప్వర్డ్ మూవ్మెంట్ కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మేజర్ సపోర్ట్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ ఇచ్చింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ సపోర్ట్ పాయింట్స్ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అయినా కూడా స్టిల్ ట్రెండ్ వీక్ గా కనపడుతుంది. బిలో 200 EMA ట్రేడ్ అవుతుంది. వన్స్ 36,650 అబౌవ్ ట్రేడ్ అయితే ఇందులో మనం పాజిటివ్నెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆటో ఇండెక్స్ రీసెంట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చి ఆల్మోస్ట్ 12% రిటర్న్ ఇచ్చింది. ఈ పాజిటివ్నెస్ గల కారణం జిఎస్టీ రేట్ కట్. ఇందులో ట్రేడ్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే గ్యాప్ అప్స్ ఫామ్ చేసి ఇండెక్స్ అప్సైడ్ మూమెంటం ఇచ్చింది. సో ఈ గ్యాప్ అప్ ని ఫుల్ చేయడానికి ఇండెక్స్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రిస్క్ రివార్డ్ ని ఫేవర్ గా ఉంచుకొని ట్రేడ్ తీసుకోవాలి. నిఫ్టీ 50 పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు 0.9% పెరిగింది. 200 EMA దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 కూడా సపోర్ట్ పాయింట్స్ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి అప్వర్డ్ మూమెంటం ఇచ్చింది. రిస్క్ రివార్డ్ ఫేవర్ గా ఉంది. నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ లో అప్వర్డ్ మూమెంటం రావాలి అంటే స్టిల్ 36,500 అబౌవ్ ట్రేడ్ అవ్వాలి. ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ ఓవరాల్ పాజిటివ్ అవుట్లుక్ ఉంది. రీసెంట్ ఆర్డర్ బుక్ ఆఫ్ ఆల్ కంపెనీస్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ స్ట్రాంగ్ గా ఉంది. టెక్నికల్లీ అప్వర్డ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ ఇండెక్స్ లో నేను పర్సనల్ గా మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీస్ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నాను. మీరు ఏ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఆల్ టైమ్ హై కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ పిఎస్సి ఇండెక్స్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. బట్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందో లేదో తెలియాలి అంటే 9,950 లెవెల్ ని క్రాస్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ ఇండెసిస్ ఈ రోజు క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ లో ఉన్న 2 స్టాక్స్ యొక్క టెక్నికల్ లెవెల్స్ ని అబ్జర్వ్ చేద్దాం. అందులో మొదటిది బిఎస్సి స్టాక్ 200 EMA దగ్గర సపోర్ట్ తీసుకుంది. అలాగే టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ప్రైస్ హోల్డ్ అయింది. ఆల్మోస్ట్ అప్ నుంచి 34% కరెక్ట్ అయింది. ఈ ప్రైస్ బ్యాండ్ నుంచి 2,370 అప్సైడ్ బ్రేక్అవుట్ ఇస్తేనే టెక్నికల్లీ చార్ట్ స్ట్రాంగ్ అవుతుంది. ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే రిస్క్ ని మినిమం గా పెట్టుకొని ట్రేడ్ తీసుకోవచ్చు ఫర్ షార్ట్ టర్మ్ అంటిల్ అన్లెస్ స్టాక్ 2,370 క్రాస్ అయితే వరకు అప్సైడ్ మూవ్మెంట్ ఉండకపోవచ్చు. రెండో స్టాక్ వచ్చేసి కేఫిన్ టెక్నాలజీస్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఈ లెవెల్లో బై, రిస్క్ రివార్డ్ ఫేవర్ గా ఉంది. ఈ చార్ట్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ బిఎస్సి చార్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 35% కరెక్ట్ అయింది హై నుంచి. లాస్ట్ 1 year నుంచి స్టాక్ కన్సాలిడేషన్ రేంజ్ లో ఉంది. ఒకవేళ 1,080 లెవెల్ బ్రేక్ అవుతే అప్సైడ్ మూమెంటం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.